నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన షోడశ సంస్కారాలలో షష్ఠి పూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శాస్త్రంలో షష్ఠి పూర్తి గురించి ఏ విధంగా చెప్పారో, షష్ఠి పూర్తి చేసుకుంటే ఎలాంటి విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుందో తెలుసుకుందాం. మనకి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, జన్మతః షష్ఠిమే వర్షే మృత్యు ఉగ్రరథో నృణాం షణ్మాసాన్ మృత్యుమాప్నోతి ధనహానిశ్చ జాయతే పుత్రనాశో ధననాశో దారనాశో తథైవచ తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాత్ విచక్షణ అని చెప్పింది. అంటే ఏంటి దీనిలో ఉన్నటువంటి అర్థం అంటే, జన్మతః షష్ఠిమే వర్షే మృత్యు ఉగ్రరథో నృణాం అంటే ఏ మానవుడికైనా సరే 60 సంవత్సరాలు రాగానే ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి ఒక ఇబ్బంది జీవితంలోకి ప్రవేశిస్తుంది. షణ్మాసాన్ మృత్యుమాప్నోతి ధనహానిశ్చ జాయతే. ఈ ఉగ్రరథ అనే పేరు కలిగిన ఇబ్బంది ఏం చేస్తుందంటే, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 6 నెలల్లోపు ధనహానిశ్చ జాయతే, ధనహానిని కలిగింపజేస్తుంది, ధనాన్ని తగ్గింపజేస్తుంది. పుత్రనాశో ధననాశో దారనాశస్తథైవచ, పుత్రులకు సమస్యలు కలిగింపజేస్తుంది, భార్యకు సమస్యలు కలిగింపజేస్తుంది, ధనానికి సమస్యలు కలిగింపజేస్తుంది. మరి ఈ ఉగ్రరథ అనేటటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాత్ విచక్షణ. ఆ దోషాన్ని శమింపజేయటానికి ఒక శాంతిని నిర్వహించుకోవాలి. ఆ శాంతి పేరే షష్ఠి పూర్తి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి షష్ఠి పూర్తి ఎలా చేసుకోవాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది, ఎప్పుడు చేసుకోవాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. శాస్త్రం ఏం చెప్పిందంటే, జన్మాబ్దే జన్మమాసే చ స్వజన్మ దివసే తథా జన్మర్షే చైవ కర్తవ్య శాంతి ఉగ్రరథాహయ అంటుంది ధర్మశాస్త్రం. అంటే అర్థం ఏంటి? షష్ఠి పూర్తి ఎప్పుడైనా సరే యజమాని జన్మించినటువంటి నెలలో, యజమాని జన్మించినటువంటి పక్షంలో, యజమాని జన్మించినటువంటి తిథిలో, యజమాని జన్మించిన వారము, యజమాని జన్మించిన నక్షత్రము, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు చేసుకోవాలి అని చెప్పింది. అయితే అలా సాధ్యం కాదు కదా. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, కనీసం యజమాని జన్మ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే షష్ఠి పూర్తి చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకే జన్మాబ్దే జన్మమాసేచ స్వజన్మ దివసే తథా జన్మర్షే చైవ కర్తవ్య శాంతి ఉగ్రరథాహయ. అలా 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే ఉగ్రరథ అనే పేరు కలిగిన ఇబ్బందిని తొలగింపజేసుకోవటానికి యజమాని జన్మ నక్షత్రం ఉన్న రోజు షష్ఠి పూర్తి చేసుకోవాలి. షష్ఠి పూర్తి మహోత్సవం అప్పుడు వివాహం చేసుకోవటం అనేది ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు, కేవలం వేడుక మాత్రమే. ఈ ఉగ్రరథ శాంతి చేసుకోవటమే నిజమైన షష్ఠి పూర్తి అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత 70 సంవత్సరాలకి భీమరథ శాంతి అనే పేరుతో శాంతి చేసుకోవాలి. ఆ తర్వాత 78 సంవత్సరాలకు విజయరథ శాంతి అనే పేరుతో శాంతి చేసుకోవాలి. 83 సంవత్సరాల 4 నెలలు వచ్చేసరికి సహస్ర చంద్ర దర్శనము అనే పేరుతో ఒక ప్రక్రియను నిర్వహించుకోవాలి. ఈ సహస్ర చంద్ర దర్శనం అప్పుడు ఏం చేయాలో తెలుసా? మనవడు ఉంటే ఆ మనవడి చేత ఈ యజమాని పాదాలకు బంగారు పుష్పాలతో పూజ చేయించాలి. అలా చేస్తే కుటుంబం మొత్తం కూడా తరించబడుతుందని ధర్మశాస్త్రం చెప్తుంది. 100 సంవత్సరాలకు శతాభిషేక విధిని నిర్వహించాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి షష్ఠి పూర్తి మహోత్సవం అనేది 60 సంవత్సరాలకు ఎందుకు చేస్తారంటే, ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి ఆ ఉగ్రరథ శాంతిని నిర్వహింపజేసుకోవాలి. దీనినే షష్ఠి పూర్తి మహోత్సవము అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్రంలో మనకి చాలా చక్కగా వివరించారు. రేపటి శుభయోగం శీర్షికన ఆనంద నవమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తెలుసుకుందాం. నమస్కారం. చిదంబరం ప్రత్యేకం, దాని ఉనికి ప్రత్యేకం, అడుగడుగు ప్రత్యేకమే. అవి తెలిసి కానీ శివారాధన చేయగలిగితే, పైగా చిదంబరాన్ని ఆశ్రయించుకుని వచ్చిన శాస్త్రములు అనేకానేకం ఉన్నాయి. చిదంబర ఆగమం ఎన్ని రహస్యాలు చెప్తుందో. చిదంబర ఆగమం తెలిస్తే కానీ చిదంబరం అర్థం కాదు. ఎందుకంటే ఇతర శైవాగమాలు, శైవాలయాల పద్ధతులు కావు అక్కడ. అదేదో ఒక ప్రత్యేకమైనది. అంతేకాదు, ఆనాడు శేషపర్యంకంపై ఆనందపరచుడైన ఏ భంగిమలో ఉన్నాడు నారాయణుడు, నేటికి చిదంబరుడు సన్నిధిలో గోవిందరాజు పేరుతో అలాగే ఉంటాడు. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇద్దరూ కనబడతారు. ఒకడు హాయిగా యోగనిద్రలో
ఆనందిస్తుంటే ఇంకో డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తుంటాడు. ఇద్దరు ఆనందమూర్తులే అన్నాడు ఇక్కడ. ఆయన ఆనందంతో ఒక యోగ సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. ఈయన ఆనందంతో నాట్యం చేస్తున్నాడు ఈయన. ఇద్దరూ ఆనందమూర్తులే. అందుకే చిదంబరం ఆనంద క్షేత్రం. స్వామి నాట్యం పేరు ఆనంద నాట్యం. ఆనంద తాండవమూర్తి పరమేశ్వరుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, తదానంద తత్వమే స్వామి యొక్క స్వరూపము. ఇంకా స్వరూప వైభవం చూద్దాం. ఈ విధంగా నటరాజ క్షేత్రం ఏర్పడింది. తర్వాత దేవతలు ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు. స్వామి ఎక్కడ నాట్యం చేశాడో అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆ ఆలయమే ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నటువంటి చిదంబర నటరాజు, ఆకాశలింగము, శివకామసుందరి ఉన్నటువంటి సభ, చిత్సభ. ఇది విశేషమైన అంశం. ఆ తర్వాత నిర్మాణమైంది. ముందున్నది మాత్రం మూలనాథుడే. ఇంకా ఆ తర్వాత అనేక మంది దేవతలు తమంత తాము వ్యక్తమవడం, సిద్ధపురుషులు అక్కడ లింగ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ జరిగి అనేక తీర్థములతో శోభిల్లుతూ శివగంగ ప్రధాన తీర్థం. అలాగే శివునికి దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి జలం కేవలం చిదంబర నటరాజుకు మాత్రమే వాడతారు. అది అత్యంత శుద్ధమైనది. శివగంగ తీర్థం చాలా ప్రధానం. ఎవరైతే ఈ చిదంబర వ్రతం చేస్తారో వారు నిత్య శివగంగా స్నానం చెప్పారు. మరి నియమాలు కఠినంగానే ఉంటాయి, లేకపోతే తాండవ దర్శనం సులభంగా దొరుకుతుందా? అటువంటి చిదంబర క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఇప్పటి వరకు మనం గమనించుకుంటూ నటరాజు ఎలా వచ్చాడు కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నటరాజు మూర్తిని మనం ఒక్కసారి చిదంబరం చూసిన వాళ్ళు ఒక్కసారి భావన చేసుకోవచ్చు. గర్భగుడి, ఆ గర్భగుడిలో నటరాజు ఉంటాడు మధ్య భాగంలో. ఆయనకు ఎడమవైపు శివకామసుందరి కేవలం ద్విభుజగా ఉంటుంది. ఇది కాకుండా శివకామసుందరి మందిరం ఉంది వేరేగా, చతుర్భుజాలతో అమ్మవారు అక్కడ ప్రకాశిస్తుంటారు. ఇక్కడ ద్విభుజగా ఉంటుంది. ఒక లీలాహస్తంతో కమలం పట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది శివకామసుందరి ఆయన వామపార్శ్వంలో. ఆవిడ చూస్తూ ఉంటే నేను ఆనంద తాండవం చేస్తాడు. ఎందుకంటే ఆ తాండవారికి ఆవిడ సాక్షిని. అందుకు శివకామసుందరి ఎక్కడుంది? ఇక సుందరి నామంతో ఉన్న క్షేత్రం ఇది ఒక్కటే. అసలు ఏముంది అక్కడ అది కూడా తెలుసుకోవాలి కదా. ఆకాశం ఉంది, మరి కనబడలేదు ఎందుకు? ఆకాశం కనబడుతుందా? ఇది చెప్పు. వాయులింగం కనబడింది, దీపాలు కదులుతున్నాయి కనుక. కానీ వాయులింగం చూడలేదు, నువ్వు కదులుతున్న దీపాలు బట్టి వాయువును గుర్తించావు. కానీ వాయువు కంటే సూక్ష్మం ఆకాశం కనుక అసలు కనబడదు. కనబడదని లేదనకు. ఆకాశ రూపుడే ఎక్కడున్నాడు ఆయన, దహరాకాశ రూపుడే ఆ చోట్లో ఉంటాడు కనుక ఆ చోటు చూస్తే చాలు మన దహరాకాశం స్పందిస్తుంది. అక్కడున్న శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ దహరాకాశంలో ఏముందో తర్వాత పరిశీలిద్దాం. ఏమీ లేక కాదు, మనకంటే ఒట్టి గోడ కనబడుతుంది. ఆ గోడలో ఏముందో చిదంబరాగమంలో తెలుసు. దానికి ప్రత్యేక పూజ చేస్తారు. అది చేసినప్పుడు మాత్రం ఎవరు లోపలికి వెళ్ళడం కూడా లేదు. దానికంటూ నియమింపబడ్డటువంటి పద్ధతుల్లో దీక్షితులే చేస్తారు ఆ పనిని. ఇది ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఇక చిదంబరాన్ని ఆధారం చేసుకువచ్చిన చరిత్ర చాలా గొప్పది. చిదంబరంలో ఉన్నటువంటి శిల్ప సంపద మొత్తం నాట్యశాస్త్రమంతా శిల్పరూపంతో ఉంది. అది మనం గర్వించదగ్గ గొప్ప అంశం. నాట్యశాస్త్రం కనబడుతుంది. దీనికి తోడు చిదంబరాన్ని నుంచి వచ్చినటువంటి సాహిత్యం చాలా విశేషంగా కనబడుతుంటుంది. మాణిక్యవాచకుడు మొదలైనటువంటి ఎందరో మహాత్ములు చిదంబరం ఆధారంగా వాంగ్మయాన్ని మనకు అందించారు. అదేవిధంగా ఉమాపతి పండితుడు అనేటువంటి మహాత్ముడు కుంచితాంఘ్రి స్తవం మనకు అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. అందులో మొత్తం చిదంబర రహస్యాలని పెట్టాడు. శ్రీ విద్యా తత్వమంతా నిక్షిప్తం చేశాడు. ఎందుకంటే శ్రీ విద్య, చిదంబర క్షేత్రం, నటరాజమూర్తి మూడింటికి సంబంధం ఉన్నది ఇక్కడ. అదే శ్రీ విద్యాధిదేవత అయినటువంటి కామేశ్వరి త్రిపుర సుందరి శివ కామసుందరిగా అక్కడ ప్రకాశిస్తోంది. ఇది ఒక రహస్యమైనటువంటి అంశం కనుక చిదంబర వాసం, చిదంబర దర్శనం సామాన్యమైన అంశం కాదు. దీని గురించి మరికొన్ని అద్భుతమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. స్వామి మనల్ని అనుగ్రహించుగాక. దీనికి చిదంబర ఆగమాలు, అదేవిధంగా చిదంబరానికి సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలు, విశేషించి మహానుభావుడు ఉమాపతి పండితుడు రచించినటువంటి కుంచితాంఘ్రి స్తవం మొదలైన వాటిని ఆధారం చేసుకుని చెప్పుకుందాం. ఇక్కడ విశేషించి స్వామి మూర్తి యొక్క అద్భుతమైనటువంటి లక్షణాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్న తత్వం ఏమిటి, నటరాజమూర్తిలో ఉన్న తత్వాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాం. ఎందుకంటే నటరాజమూర్తిని బాగా అర్థం చేసుకుంటే విశ్వరహస్యం అందులో ఉందిట. ఇక్కడ మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే జర్మనీలో ఒక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. సెర్న్ అని దాని పేరు, CERN. అక్కడ రీసెర్చ్ సెంటర్లో అద్భుతమైన 2 శిల్పాలు ఉన్నాయి. 2 శిల్పాలు. ఆ 2 శిల్పాలు నటరాజ విగ్రహమే. ఇది మనం గర్వించదగ్గ అంశం అండి. 2 నటరాజ విగ్రహాలు, మరేం లేవు. అయితే ఆ హెడ్ని అడిగేట, ఈ ఆర్ట్ పీస్లు మాత్రమే ఇక్కడ మీరు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, మా విజ్ఞానానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఈ 2 మాత్రమే అన్నాడు. అంటే నటరాజ విగ్రహం అంటే అణుశాస్త్ర విజ్ఞానం అంతా నటరాజ విగ్రహంలో ఉంది. 1963-64 ప్రాంతాల్లోనే ఫ్రిడ్జాఫ్ కాప్రా అనేటువంటి మహానుభావుడు
శివనాట్య వైభవాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ దేశంలో అర్థం చేసుకుని దేశానికి వచ్చి ఒక్క నటరాజ విగ్రహం చాలు, అణువులో జరిగేటటువంటి మార్పులన్నీ ఈ నటరాజ విగ్రహం చెప్తోంది అన్నాడు. అణువు మొదలు బ్రహ్మాండం వరకు జరుగుతున్నటువంటి నిరంతర పరిణామ క్రమం లయాత్మకంగా జరుగుతుంది. లయ అంటే రిధం. లయం అంటే మనకు లయకారకుడు అంటే నాశనకారకుడు అంటాం. లయ అంటే రిధం, ఒక రిథమిక్గా జరుగుతుంది. ప్రధానికి టైమింగ్ ఉంది. మీరు నడుస్తున్నప్పుడు చెయ్యి చూడండి, రిథమిక్గా కదులుతుంది. మీ ఊపిరి కూడా రిథమిక్గా కదులుతుంటుంది, అవునా లేదా? ఆ లయ, ప్రపంచమంతా ఒక లయ ఉంది. దాన్నే కాస్మిక్ రిథమ్ అని పేరు పెట్టారు. చూడండి, ప్రపంచంలో ఒక కాస్మిక్ రిథమ్ ఉంది. అందులో మనలో ఉన్న లయ ఒక పార్ట్. సముద్రంలో కెరటం ఒక పార్ట్ ఎలాగో విశ్వలయలో మనం ఒక భాగంట. ఆ చేతనాత్మకమైన లయ ఏది ఉందో ఆ లయాత్మకంగా సాగేటువంటి గమనమే నాట్యం. కనుక ప్రపంచంలో లయ మనం ఎవరూ ఏర్పరచలేదు, ఆ లయతో నడిపిస్తూ ఉన్నవాడు ఆయనే. కనుక ఆయన యొక్క నిరంతర చైతన్య స్వరూపం యొక్క లయాత్మకమైనటువంటి దర్శనమే నాట్యము అని పాశ్చాత్య దేశాలు ప్రతిపాదన చేశారు. అదేవిధంగా అర్ధనారీశ్వర తత్వం ఒకటి, నటరాజ తత్వం ఒకటి పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఎక్కువగా ఆకర్షించి ఆమోదింపజేస్తున్న గొప్ప అంశం. అందుకే డాక్టర్ కెనెత్ ఫోర్డ్ కూడా ఒక మాట అంటాడు, శివాస్ డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అన్నాడు. చాలా గొప్ప అంశం ఇక్కడ. ప్రతి పరమాణువులో కదిలేటటువంటి నిత్య చైతన్య విన్యాసమే శివనాట్యం. ఎందుకంటే ఆ కదలిక మనం ఇవ్వలేం కనుక అది ఎవడిస్తున్నాడో ఆలోచిస్తే ప్రతి కదలికలో వాడిని చూడు, కదలడు కదిలిస్తాడు. అది ఆయన యొక్క తత్వం. అచ్చంగా ఈశావాస్యోపనిషత్తు చెప్తున్న మాట అంతే. తదే జతి తన్నై జతి, ఇదే విషయం. ఈ మాటనే న్యూక్లియర్ సైంటిస్ట్ మొదటి శ్రేణికి చెందినటువంటి ఓపెన్ హ్యామర్ అణువులో చైతన్యం కదులుతోందా అంటే కదులుతోందని చెప్పలేమన్నాడు, కదలదా అంటే కదలదని చెప్పలేమన్నాడు. ఆ మాట యుగాల క్రితం ఉపనిషత్తు అదే మంత్రంలో చెప్పింది. పరిశీలించాడు ఇక్కడ. ఆ తత్వమే శివుడు. అందుకని పేరు స్థిరస్థాను ప్రభు భ్రీమ, కదలట. ఆయన పేరే నటరాజు, ఎప్పుడు కదిలేవాడు నటరాజు. ఇంత కదులుతాడో కదలడా అది నిర్ణయించలో, దండం పెట్టి కూర్చో అంతే. ఇక్కడ కదలుడు కదిలిస్తాడు, ప్రతి కదలికలో తాను కనబడతాడు. ఇదే నటరాజు అంటే. ఇక్కడ కదలుడు కదిలిస్తాడు, ప్రతి కదలికలో తానే కనబడతాడు. అదే నటరాజు యొక్క వైభవం. మొత్తం అక్కడుందండి సూత్రం. అలాంటి నటరాజు యొక్క క్షేత్రం, ఆ స్వరూపం ఎలా ఉన్నదో ధ్యానం చేద్దాం. భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం షింజన్మంజీర శోభం విధిముఖ దివిషత్పూజితం భక్తిభాజం ధర్మాధిష్టాన్ ప్రదాతుం ధనలిపి సహితం కించిదుద్ధృత్య తిర్యక్ చాకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంఘ్రిం భజేహం, కుంచితాంఘ్రిం భజేహం. ఈ కుంచితాంఘ్రి స్తవము అని సంస్కృతంలో రచించాడు. ఈ కుంచితాంఘ్రి స్తవం ఒకటి ఉందన్న విషయం నాకు ఒక విదేశీ రచయిత రచించిన పుస్తకంలో దొరికింది. ఆయన పేరు డాక్టర్ డేవిడ్ స్మిత్. ఆయన ఈ కుంచితాంఘ్రి స్తవం శ్లోకాల్ని ఉటంకిస్తూ అక్కడక్కడ కొన్ని తను రచించినటువంటి శివాస్ డ్యాన్స్ అనే పుస్తకంలో వీటిని కోట్ చేశాడు. ఆయన ఎన్నో శ్లోకాలు కోట్ చేశాడు, వందలాదులు ఉన్నాయి. కొన్ని శ్లోకాలను ఉటంకించి దాని కింద ఇంగ్లీష్లో కామెంటరీ రాశాడు. అంటే ఆయనకు సంస్కృతంలో ఎంత కృషి చేశాడో చూడండి. ఆయన చాలా కాలం పాటు చిదంబరంలో ఉన్నాడు. ఆయన సంస్కృతాన్ని ఇంగ్లీష్లో రాసిపెట్టాడు. అది చదివాక చిదంబరం వెళ్ళి అక్కడ ఒక దీక్షితులను పట్టుకుంటే ఆయన యగాదిగా చూసి నాతో రండి అన్నాడు. తిన్నగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత పుస్తకం నాకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ సంస్కృత మూల గ్రంథం అంతా దొరికింది. అది భాగ్యం. చాలా విశేషమైన అంశం. కుంచితాంఘ్రి స్తవం పేరుతో చిదంబరానికి సంబంధించిన అద్భుతమైన విజ్ఞానం అంతా రచించాడు ఉమాపతి పండితుడు. అందులో ఈ శ్లోకం చెప్తున్నాడు. భూతే సంస్థాప్య చైకం, ఒక భూతం మీద పాదాన్ని పెట్టి దక్షిణ పాదాన్ని, వామపాదం ఎలా ఉన్నది అంటే దానికి ఒక మంజీరం తొడిగి ఉన్నది. అది పైకి ఎత్తి ఉంచాడు. పైకి ఎత్తి ఉంచడమే కాకుండా కొంచెం తనవి వంచాడు. ఆ వంచడం వలది కుంచితం అయింది. కుంచితం అంటే అరవంచెన, కొంచెం వంచాడు. నికుంచితం అని కూడా అనొచ్చు. కుంచితం నికుంచితం. అటువంటి కుంచితమైన పాదం కనుక కుంచితాంఘ్రి, కుంచిత పాదుడు అని పేరు. దాని మీదే దృష్టి అందరికీ. చూడండి, దీని మీద కాదు. తొక్కేసిన పాదం కాదు, ఎత్తిపెట్టిన పాదం మీద చాలా అందరికీ దృష్టి. ఆ పాదం లాగేసుకుంటుంది భక్తుల్ని. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छमे నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 6:22 తిథి అష్టమి రాత్రి 3:19 వరకు. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4:40 వరకు. వర్జం ఉదయం 10:34 నుంచి 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:14 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:35 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30 నేటి విశేషం గురువారం. అలాగే లక్ష్మీ పూజ, సీతా పూజ. లక్ష్మీదేవిని మనం పూజించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహం కలిగితే సిద్ధిలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. కార్యసిద్ధి కలగడం, మోక్షసిద్ధి కలగడం, జయం కలగడం, విద్యా వృద్ధి కలగడం, అలాగే సత్సంతానం కలగడం, ఎప్పుడూ సంపదకి లోటు లేకుండా ఉండడం, శ్రేష్టమైన వస్తు సముదాయాన్ని మాత్రమే మనం పొందగలగడం ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధించే అంశాలు. ఇవన్నీ నిత్యావసరాలే కాబట్టి నిత్యము లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈరోజు విశేష పూజ చేయాలి. అలాగే సీతాదేవిని మనం పూజించుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది, ఇబ్బందులను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అంతేకాదు సీతాదేవి సంపూర్ణ జ్ఞానస్వరూపిణి. హనుమంతుడికి శ్రీరామచంద్రుడు ఏమీ ఇవ్వలేదు, మిగిలిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చాడు పట్టాభిషేక సమయంలో. సీతాదేవి రామునికేసి హనుమంతునికేసి తన మెడలో ఉన్న ముత్యాలహారం కేసి మార్చి మార్చి చూస్తోంది. రాముడు అర్థం చేసుకున్నాడు, ఇమ్మన్నాడు. ఈవిడ ఇచ్చింది. దాన్ని ఆయన తుంపి ముక్కలు చేశాడు. ఏమిటయా అంటే దాంట్లో రాముడు లేడన్నాడు. నీలో ఉన్నాడా రాముడు అంటే హృదయం చీల్చి చూపించాడు. బాగానే ఉంది. ఇంతకీ రాముడు హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆయనతో అంటాడనమాట, మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపే. నువ్వు చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో అది నా శరీరంలోనే జీర్ణమైపోగాక. ఎందుకంటే నరహ ప్రత్యుపకారార్థి విపత్తిం అధికంక్షతి. ప్రత్యుపకారం చేద్దాం అనుకునేటువంటి భావనతో ఎదుటి వ్యక్తి అంటే తనకు ఉపకారం చేసిన వాని యొక్క ఆపదను కోరుతున్నాడు అంటాడు. ఇంతకీ రాముడు ఆయనకేం ఇవ్వలేదు. కానీ పోనీ నీకేం కావాలో అడుగు అని అడిగాడు హనుమంతుడిని. అడిగితే ఆయన ఏమన్నాడు, నాకు బ్రహ్మకిచ్చినంత ఆయుర్దాయం ఏవయ్యా, నేను చక్కగా శ్రీరామ రామ 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 అనుకుంటూ కూర్చుంటాను అన్నాడు. అలా ఇచ్చేయడం కుదరదు. ఎందుకంటే బ్రహ్మకి ఏ ఆయుర్దాయం ఉందో అది ఆయుర్దాయం ఆయనకే ఉండాలి. కాబట్టి ఇతను అడిగేశాడు కాబట్టి నీకు బ్రహ్మకిచ్చిన ఆయుర్దాయము ఒక్కటి కుదరదు కాబట్టి నీకు బ్రహ్మ పదవే ఇస్తున్నామయ్యా, రాబోయే బ్రహ్మ నువ్వే అని చెప్పారు. మనకి ఇదే భవిష్యత్యుత్తరాయణాయ నమః అనే నామంలో వర్ణింపబడుతుంది. అలా వర్ణింపబడిన తర్వాత ఈయన మరి బ్రహ్మగారు ఏం చేయాలి అంటే వేదాంతోపదేశం చేయాలి. చేయడానికి అవకాశం ఉందా? ఈయన రామ అనుకుంటుంటే వేదాంతం ఉపదేశం చేస్తాడు. అందుకని ఉపనిషత్తులన్నీ బోధించాడు శ్రీరాముడు. ఈయన వింటే కదా ఏం ఎక్కలేదు. అప్పుడు సీతాదేవి తన యొక్క పాపిట ఉన్న సింధూరాన్ని జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమె ఆయనమే చిందించింది. అప్పుడు ఆ హనుమంతుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం సిద్ధించింది. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే సీతాదేవిని ఆరాధించుకోవడం ద్వారా ఆమె అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిమత్యాలు.
అందరికీ నేర్పాలంటే అందరి నుంచి నేర్చుకోగలగాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మనిషికి సుఖదుఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ సుఖదుఖాలు దేనివల్ల జరుగుతాయి? సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల వలన జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి? సంచిత కర్మ అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు. ఇవే మనకు దారిద్ర్యం, ఐశ్వర్యం మొదలైనటువంటివి ప్రసాదిస్తాయి. ఆగామి అంటే గత జన్మ కర్మల యొక్క ఫలాలను ఆ జన్మము నుండే మనం అనుభవించే యోగం, అవయోగాలు ఇవన్నీ కూడాను ఆగామి అని చెప్పేసి అంటారు. అలాగే ప్రారబ్ధం అంటే కర్మలు అనుసరించడంలో మనం ప్రదర్శించినటువంటి విచక్షణను అనుసరించి అవి పాపపుణ్యాలు అవుతూ ఉంటాయి కదా. ఆ పాపపుణ్యాలకు మనం పొందే ప్రతిఫలమే ప్రారబ్ధం అంటారు. వీటన్నిటినీ కూడా తొలగించి మనకు సన్మార్గతత్వాన్ని ప్రదర్శించేటువంటి మహోన్నతమైన తత్వం ఎవరికి ఉంది? ఆ గురు పరంపరా తత్వానికే ఉన్నది. అందుచేతనే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోవటానికే విభూతి ధారణ కూడా చేయమన్నారు. ఈ విభూతి అనేది జ్ఞానైశ్వర్యం కదండి. ఈ జ్ఞానైశ్వర్య కారకులు గురూపదేశం పొందినప్పుడు గురువుగారు విభూతి ధారణ చేయమంటారు. విభూతిని చేతిలో ఇచ్చి మంత్రించి, ఇచ్చి పెట్టుకోనాయనా నీకు మంచి జరుగుతుంది అంటారు. ఇదంతా విభూతి మహిమ, గురువు యొక్క అనుగ్రహం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి? గురువు యొక్క ప్రభావం వలన ఈ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు తొలగిపోతాయి. అటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు, దక్షిణామూర్తి, అలాగే కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడు లోక గురువు కింద లెక్క. ఆయన చెప్పినటువంటి సూత్రాలు, ప్రాతిపదికలు మనం నేటికి గనక ఆచరించినట్లయితే సర్వ విధములైనటువంటి ఈ యొక్క ఆగామి సంచిత కర్మల నుంచి బయల్పడి సర్వసుఖ సంపదలతో ముక్తి మార్గాన్ని అనుసరించేటువంటి తత్వంలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతింత్యా అతర్కితమిదం మియా అన్నాడు. అత్యద్భుతం. శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామా పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండి ఉండవచ్చు కాక నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు.
వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి, సూర్యాస్తమయాల్ని శాసించింది. ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో, ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి. శబాష్, ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అయోధ్యాయ పితుశ్చంధ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య, నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. కాబట్టి అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. కాబట్టి శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ, శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ అంటారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే, సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు, దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అది పట్టించుకోనప్పుడు ఇంకా మనుష్య శరీరంలో ఉండి మాత్రం ఏమిటి ఉపయోగం? శాస్త్రం ప్రమాణం, అదే ధర్మం. ఆ ధర్మం పట్టుకోలేనప్పుడు అర్థమే లేదు జీవితానికి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని, తాను వచ్చాడు. మాట్లాడుకున్నారు ఉభయులు. కట్న కానుకలు కాదు మాట్లాడుకున్నది, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు, శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉద్ధాన పతనాలు వస్తూ ఉంటాయి. రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు, సభనంతటినీ పిలిచాడు. చైత్ర శ్రీమాన్ యమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమ్మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన కాలం. నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఎటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏవి రాముడయా నీ కొడుకు, సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు 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 పొంగిపోతాడు. మహానుభావుడు లక్ష్మణస్వామి కిష్కింధకాండ చివరిలో మాట అంటాడు, బ్రహ్మజ్ఞే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు.
రాముడు అటువంటి వాడు కాడు. కృతజ్ఞస్య, మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు. ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు స సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం, అది తండ్రితనం అంటే. నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయా? తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజు అయితే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి? నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నాడు. పొంగిపోయాడు. ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు. కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. వేదాల చేత, ఉపనిషత్తుల చేత, ఆత్మనిష్ట గల వారి చేత, కర్మయోగుల చేత, భక్తుల చేత కీర్తించబడే గొప్ప మహిమ గల శ్రీహరిని యశోదమ్మ తన కుమారుడుగానే భావించసాగింది. యశోదమ్మ మనసులో ఇంత గొప్ప పరమాత్ముణ్ణి నా కుమారుడు అనే భావన ఆవిడికి కలిగించాడు. మోహాన్ని కలిగించాడు. మోహాన్ని విడదీయించి మొత్తం జ్ఞానము కలిగించాడు. ఒక క్షణములో నోరు తెరిచి సమస్త లోకాల్ని కూడా చూపించి యశోదమ్మకు మైమరిపించి ఒళ్ళు మరిచిపోయేటట్టు చేసి, తనను తాను మరిచిపోయేటట్టు చేసి, తాను కూడా పరమాత్ముడిలో చేరాను అనేటువంటి పూర్ణమైనటువంటి భావన కలిగినప్పుడు మాయం నుంచి మళ్ళీ తొలగిస్తాడు. నేను అనేటువంటిది చంపుకోవటం, అప్పుడే పరమాత్ముడిలో మనం చేరుకోవటం. నేను, నా బుద్ధి, నా శరీరము అనే ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం పరమాత్ముడిలో చేరుకోలేము. అంటే నొప్పిని అనుభవించేటువంటి తత్వం మనలో ఉన్నది కదా. నొప్పి మీదే మనం ఆశపడుతున్నాం. నొప్పే మనకు సర్వస్వం. ఆ నొప్పిని ఎట్లన్నా కానీ ఔషధాలతో కానీ, యంత్రాలతో, మంత్రాలతో కానీ ఆ నొప్పిని సరిచేసుకోవాలా అనేటువంటి ఇంద్రియ ప్రేమ కలిగిన వాళ్ళు మనమంతా కూడా. ఇదే కర్మభూమి కదా. ఇంద్రియ ప్రేమ చాలా విశేషం. అంటే శరీరం మీద ఉండేటువంటి అదంత కదా ఏర్పడుతుంది. ప్రేమ అని చెప్పలేము మనం, అదంత కదా ఏర్పడుతూ ఉన్నది కూడా. తాను తనకు రక్షణ, తాను నేను అనే, నేను శరీరమే నేను అనే భావన కలిగినటువంటి బుద్ధి కర్మజీవులైనటువంటి మనకున్నది. ఎన్ని యోగాలు సాధించినప్పటికి కూడా నేను అనేటువంటి కించిత్ భావన మనలో ఉండేంత వరకు కూడా మనకు ప్రాణము పోదు. పోక ఆ ప్రాణము ఇంద్రియాల మీద ఎప్పుడూ మనస్సు లగ్నమై ఉంటుంది, పరమాత్ముడి మీద ఉండదు. ఎవరికో కొన్ని లక్షలకు ఒకరికో ఇద్దరికో అట్లా ఏర్పడుతుంది. నొప్పి నాది కాదు, శరీరం నాది కాదు అనే భావన వచ్చి ఎంత నొప్పి అయినా అనుభవించేటువంటి ఒక శక్తిని వాళ్ళలో కలుగుతుంది. ఒక స్వామీజీ, ఇటీవల స్వామీజీ నాకు చాలా తెలుసు, జనార్దన స్వామీజీ అనేటువంటి వారు, యతీశ్వరుడు, పరమాచార్యతో సన్యాసత్వాన్ని పొందినటువంటి వారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను.
ఆయనకి శరీరంలో ఎన్నెన్ని ఆపరేషన్స్ ఏమేమో చేశారు. నేను వెళ్ళినప్పటికి కూడా తాను ఎముకలు కూడా కోశారు. నేను వెళ్ళినప్పటికి కూడా తాను నా శరీరం నాది కాదు అని శుద్ధమైనటువంటి మనసుతో నాతో మాట్లాడారు మహానుభావుడు. అటువంటి ఒక్క తత్వం మనలో అందరికీ రావాలి. అది రమణ మహర్షికి వచ్చినట్టుగా నాది కాదు, కోసుకోండి నాకేం పట్టింది, దాన్ని కత్తరించి వేరే జోడించుకోండి నాకేం పట్టింది, ఒక్క సెకండ్ కూడా నా ఇంద్రియము నా నొప్పి డాక్టర్స్ ఎట్లా ఉంది మీరు ఓకేనా, అప్పుడు ఓకే ఇప్పుడు ఓకేనే. మరి మీకు అనస్థియా ఇచ్చాము, జ్ఞానాన్ని తప్పిపోయారు కదా, అప్పుడేమనిపించింది, అప్పుడు నేను కాదు. మరి జ్ఞానం వచ్చిన తర్వాత నొప్పి కనపడుతుందా, నొప్పి నాది కాదు మీది. అట్లా ఆ భావన మీది, అది మీ జవాబుదారీ, అది మీది. నాది అనేది భావన మీకున్నది. నా నొప్పి నాది అనేటువంటిది లేదు నా దగ్గర. నా నొప్పి నీది అని చెప్పడానికి కూడా నాకు లేదు, అక్కడ నాకు అధికారం లేదు. కాబట్టి నేను కాదు అనేటువంటి ఒక భావన ఆ జనార్దన స్వామిని నేను చూశాను. అటువంటి భావన ఉండే స్వామి నన్ను చూస్తే ఎంత గౌరవమో, ఎంత విశ్వాసమో, ఎంత భక్తినో అది కూడా చూశాను. నాలో పరమాత్ముడిని చూసుకొని వచ్చారు ఆయన. గణపతి సచ్చిదానంద స్వామీజీగా చూడలేదు ఆయనన్ని. ఆ రూపంతో కలిగినటువంటి ఆ అంశంతో తిరుగాడేటువంటి నా పరమాత్ముడేనే చూశారు. 2-3 మాటలు నేను వెళ్ళాను ఆయన పడుకున్నప్పుడు. అంటే ఇక ఆయనకి ఆపరేషన్స్లో తాపత్రయాల్లో పడినప్పుడు, పడక దిగని అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి చూశాను. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అటువంటి ఆయన ఆ కొనకొనకది ఎంత తాదాత్మ్యమైనటువంటి భావన పరమాత్ముడిలో, ఆ పరబ్రహ్మంలో కలిగిపోయింది, మనసంతా ఆయనలో లీనం చేశాడనేది ప్రత్యక్షంగా నేను చూశాను. ఇక్కడ యశోదమ్మకు మాయను కప్పేశాడు కాసేపు, కప్పి తన యొక్క లీలను అంతా చూపించాడు. లేకపోతే తట్టుకోలేదు కదా ఆవిడ. ఆ మాయలోనే కూడా తనకు తానే తట్టుకోలేనటువంటి పరిస్థితి. మాయను ఆవరించినప్పటికి కూడా ఆ తత్వాన్ని చూసేటువంటి మాయ, తత్వం చూడనటువంటి మాయ వేరే. ఒకే మాయనే, వేరే విధంగా ఉంటుంది ఇది. ఆ మాయను ఆవరించి అప్పుడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇంక యశోదమ్మ లేదు అనే వరకు వెళ్ళిపోయి తక్షణం మాయను తీసేశాడు. ఇంకా ఈవిడ వెళుతుంది ఇక్కడి నుంచి ఉండదు అని చెప్పేసి. అప్పుడు తల్లిగా ఏడ్చాడు కూడా, అమ్మా అని ఏడ్చాడు. ఎంత బాగుంది ఇది, నా కుమారా అని పట్టుకుంది. అటువంటి పరమాత్ముణ్ణి మహాత్ముల చేత, వేదాల చేత, ఉపనిషత్తుల చేత, దేవతల చేత స్తుతింపబడేటువంటి పరమాత్ముణ్ణి నా కొడుకు, ఆ పరమాత్ముణ్ణి, ఆ శ్రీహరిని, గొప్ప మహిమ గల అటువంటి శ్రీహరి అని అర్థం. అటువంటి పరమాత్ముణ్ణి, అఖండ చైతన్యమైనటువంటి పరమాత్ముణ్ణి, అఖండ తేజోబలమైనటువంటి వెలుతురైనటువంటి ఆ పరమాత్ముణ్ణి తాను అనుకుంటూ నా కుమారుడు అనుకుంది. మళ్ళీ నేను అనే భావన వచ్చేసింది, మళ్ళీ కప్పేశాడు. ఎంత బాగుంది ఇది. శ్రీహరిని యశోదమ్మ తన కుమారుడిగానే భావించసాగింది అన్నాడు మన మహర్షి అయినటువంటి సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్ రాజు చెప్తున్నాడు, ఇట్లా అడుగుతున్నాడు, ఓ మహానుభావా, ఓ సుఖమహర్షి, శ్రీహరి పుత్రుడై యశోదమ్మ పాలను త్రాగాడు కదా, ఆ శ్రీహరినే పుత్రుడై యశోదమ్మ పాలు త్రాగాడు కదా పరమాత్ముడు. పుణ్యాత్ములైన ఆ యశోదమ్మ నందుడు ఇంతటి గొప్ప ఫలాన్ని ఇచ్చే ఏ పుణ్యాన్ని ఆచరించారు వాళ్ళు, ఎటువంటి వాళ్ళు. అక్కడ పాలు తాగాడు అంటే, వాళ్ళు ఆదరిస్తున్నారు అంటే, ఇంతటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి ఎంత మంచి ఫలం వీళ్ళకి. పరమాత్మని ఎత్తుకున్నారు, ముద్దాడారు, అన్ని విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. మానవాకారంతో ఉండినటువంటి మానవుడికి ఏ లక్షణాలు కలుగుతున్నాయో ఆ లక్షణాలంతా శిశువుకి కలుగుతున్నాయి.
మానవాకారంతో ఉండేటువంటి శిశువు ఏడ్చటము, నవ్వటము, మురికిలో పడటము, ఆకలి అనటము, నిద్రపోవటము, ఏ విధమైనటువంటి మానవ పుత్రుడు మానవ శిశువుకి కలిగినటువంటి అన్ని అవస్థలకు సేవ చేసుకొని వచ్చారు వీళ్ళిద్దరు కూడా. నందుడు యశోదమ్మ ఎంత ఫలాన్ని చేసుకున్నారో, ఏం పుణ్యం చేసుకున్నారు వీళ్ళు. వీడు ఎంత గొప్ప తపస్సులు వీళ్ళు. ఏదో ఉండొచ్చు, ఆ పుణ్యాన్ని ఏమి ఆచరించారు వాళ్ళు స్వామి, నాకు చాలా తెలుసుకోవాలని చెప్పేసి కుతూహలంగా ఉంది. ఎవరు వీళ్ళు? శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన బాలలీలలు జనుల యొక్క మనస్సులోని మాలిన్యాలను పోగొడతాయి కదా స్వామి. వాళ్ళిద్దరికీ ఎప్పుడో పోయాయి, చూసిన వాళ్ళందరికీ పోయింది. ఆ లక్షల మందికి కూడా లోపల ఉండేటువంటి ఏ ఏ పాపాలు ఉన్నాయో అన్నీ తొలగిపోయాయి. పరమాత్ముడి యొక్క లీలలు, బాలలీలలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, స్వామితో మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడలేకపోయినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు, పట్టుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు, స్నానం చేయిస్తున్నారు. అనేక విధమైనటువంటి అవస్థలు స్వామికి కలిగి చూపించాడు. మానవావస్థలు ఏదేది ఉందో అన్నీ మురికిని కూడా చూపించాడు. సంపూర్ణమైనటువంటి బురద పూసుకున్నప్పుడు ఆ బురద నుంచి వచ్చేటువంటి మంచి సువాసన కూడా అది కూడా చూపించాడు పరమాత్ముడు. యశోదమ్మకి ఆ బురద కడగకూడదు అనిపించిందట ఆ టైంలో. చాలా విశేషంగా ఉంది. దాన్ని మనం చెప్పుకొని వెళుతుంటే విష్ణవే నమః.